అనావృష్టి కారణం ఏదైనా ఫలితం అనుభవించేది మాత్రం బక్క చిక్కిన రైతన్నే. పల్లె రైతును పట్నం కూలీ చేస్తున్నది అదే కరవు కాటు. వరంగల్ జిల్లా జనగామ తాలూకా ఎల్లంల గ్రామ కన్నీటి కథ చూస్తే విషయం మరింత వివరంగా అర్థమవుతుంది. ఏరువాక సాగని ఎల్లంల రైతులు పొట్టచేత పట్టుకుని పట్టణానికి పరుగులు తీస్తున్నారు. కాలం కలిసి రాక పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇది వరంగల్ జిల్లా జనగామ తాలూకా ఎల్లంల గ్రామం. కొన్నేళ్ల క్రితం ఈ ఊరు రాష్ట్రంలోని మిగిలిన గ్రామాల్లానే పాడి పంటలు పచ్చని చేలతో కళకళలాడింది. కాలం కలిసి రాలేదు. పచ్చని పల్లెను కరువు కాటేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం సమస్యకు ఆజ్యం పోసింది. ఫలితం రైతుగా బతుకుబండి నడిపిన చేతులే పట్టణాల్లో కూలీగా ఎరువు బరువులు మోస్తున్నాయి. నాగలి పట్టి నలుగురికి పని చూపించిన వాడే నడుం వంచి దినసరి కూలీగా పనిచేయాల్సి వస్తోంది. ఎల్లంలో ఇప్పుడు కరువు కరాళ నృత్యం చేస్తుంది. ఒకప్పుడు పాడి పంటలతో కళకళలాడిన గ్రామంలో వాన చినుకు రాలక సాగునీరు లేక పంట పొలాలు బీడువారాయి. వ్యవసాయంలో పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి. దాదాపు 5 ఏళ్లుగా అదే దుస్థితి. ఈ ఏడాదైనా కాలం కలిసొచ్చి అప్పులు తీరుతాయని గంపెడాసతో ఉన్న రైతన్నలకు ఏ ఏడు కాయేడో నిరాశ ఎదురైంది. చిన్న సన్నకారు నుంచి పెద్ద రైతుల వరకు అప్పుల్లోంచి అప్పుల్లోకి జారుకున్నారే తప్ప పరిస్థితి మారిందే లేదు. చివరికి పూట గడవటమే కష్టంగా మారింది. గ్రామం విడిచి వెళ్లలేక పొట్ట చేత పట్టుకుని రోజువారీ కూలీ కోసం పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామంలోని సుమారు 300 మంది రైతులు హైదరాబాద్కు వెళ్లి దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఎల్లంల గ్రామం నుంచి పెంబర్తి రైల్వే స్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళతారు. అక్కడ ఉదయం కాకతీయ ప్యాసింజర్ రైలుకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్ నుంచి సాయంత్రం అదే రైలులో తిరిగొస్తారు. ఏ కొడుకు ఎవరి కొడుకు వాళ్ళు ఏదో వృత్తిలో పోతారు అన్నట్టు మా నాయన వ్యవసాయం మీద రైతు కుటుంబంలో పుట్టినా కాబట్టి నేను మనిషి యువకుని లెక్క లాభపడతా కానీ నేను రైతునే. 10 ఎకరాల భూమిలో ప్రతిసారి ఒక 100 మంది కూలీలతోటి హల్చల్గా వ్యవసాయం చేసేది. అసొంటి పంట ఇవాళ ఒక్క నారుమడికి కూడా పరిమితం లేదు. గత 2 ఏళ్ల నుంచి వర్షాలు లేవు. బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి ఇవి అని అంటారు. ₹1 రుణం కూడా మాకు ఇచ్చింది లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ కింద ఇచ్చిన రుణమే దాన్ని రెన్యువల్ చేస్తారు, కట్టమంటారు, అట్నే పోతుంది. మాకు బ్యాంకులు కూడా ఎలాంటి సహాయాలు చేస్తలేవు. నేను చదువుకున్నా, నేను డిగ్రీ చేసినా కానీ రైతు మొత్తం నేను వ్యవసాయం మీదనే ఆధారపడతాం. మా ఎల్లంల గ్రామంలో 10 ఎకరాలు ఉన్నా కానీ నేను వ్యవసాయమే. ఇసుడిది 10 ఎకరాల భూమి ఉన్నది. అలా ఒక దుయ్య కూడా వాడక నేను హైదరాబాద్కు కూలి పోవాల్సి వస్తుంది. ఏది షాపులో గీపులో రోజు 200 300 ఇస్తా అంటే పోవడం జరుగుతుంది. నేను హైదరాబాద్ అప్ అండ్ డౌన్ కూలి పనికి వెళ్ళొస్తా. రోజు కాకతీయ అప్ అండ్ డౌన్ చేసుకుంటా. ఆడ మా కూలి ₹100 కూలి కట్టిస్తారు ఇనుప దుకాణంలో. ఆ ₹100 కూలితోటి వచ్చి మా కుటుంబ జీవితాన్ని మేము పోషించుకుంటున్నాము. కాలం లేక కట్టగట్ట పోతున్నా. 4 ఎకరాలు పత్తి పెడితే పత్తి గింజలు పోయినాయి. కాలం లేక ఏం లేక ఏదో పొట్ట గురించి పోషించుకోలేక కట్టగొట్ట పోయి బతున్నాం. నేను రోజు ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటూనే పరువు లేక ఏం లేక హైదరాబాద్ పోయి రోజు పొద్దున సాయంత్రం పోయి పెయింటర్గా పనిచేసి వస్తున్నాను. వారంతా నిరక్షరాస్యత వల్లే అన్ని కష్టాలు పడుతున్నారా అంటే అదీ కాదు. వారిలో చదువుకొని ఉద్యోగం రాక, వ్యవసాయం కలిసిరాక పనులకు వెళుతున్న వారు సైతం ఉన్నారు. కొందరు కుటుంబంతో సహా వంట సామాన్లతో ఊరు విడిచి వెళుతున్నవారు ఉన్నారు. ఇవాళ దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు ఇలా రైతు వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రైతు కూలీలు ఇలా వర్షాలు లేక పట్టణానికి వలసపోతున్నారు. 150 వచ్చే 150 200 కూలీతో ఆ కూలీ డబ్బులు తెచ్చుకొని పొద్దున సామాన్లు కష్టపడితే కూడా వచ్చే ఆదాయం తక్కువ ఉన్నది. 2-3 ఎకరాలు పెట్టినాము. పత్తి ఎండిపోయినాయి అని బతకబోతున్నాం. సామాన్ దొరుకుని ఏం లేకుండా వెళ్ళిపోతున్నాం. ఊళ్ళోకెళ్ళి ఏం లేదు ఎండిపోయినాయి అని బతకబోతున్నాం. హైదరాబాద్ మొక్కలు వెళ్ళిపోతున్నాం.
నేను 10 మందికి చెప్పేటోనే నేనే నాకు పని లేక ఇక నేను ఈడ ఉంటే బతకలేమని హైదరాబాద్కి పోయినాం. ఈడ లాభం లేదు, ఇక కాలం చూస్తే గిట్లున్నది. ఇక 2 ఎకరాలు అమ్ముకున్నా అటు పోవాల్సి వస్తే అట్టుంది. ఇక బతకలేకనే హైదరాబాద్ పోతున్నాం, అప్ అండ్ డౌన్ చేస్తాం. అలా అని ఎల్లంలా ఏదో అనామక గ్రామం కాదు. రాష్ట్ర సీనియర్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం జనగామ పరిధిలోనే ఉంది ఆ కన్నీటి సీమ. అందులోనూ నియోజకవర్గ కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఎల్లంల గ్రామానికి సాగునీటి కల్పనలో ఎంత నిర్లక్ష్యమో అక్కడి పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. నిజానికి ఈ గ్రామానికి సమీపంలోనే చీటకోడూరు అనే రిజర్వాయర్ కూడా ఉంది. దాని ద్వారా ఎల్లంలకి సాగునీరు అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. అయినా అక్కడ జరిగింది జరుగుతున్నది బీడువారిన సాగు భూములు చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రాంత రైతులకు నేటికి బావులు, బోర్లు, వాన చినుకులే ప్రాణాధారం. ఫలితంగానే నీటి ఎద్దడి వచ్చిందంటే పంటలు పండక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గ్రామంలో సుమారు 800 మంది వరకు రైతులు ఉండగా ఇందులో 300 మందికి పైగా రైతులు హైదరాబాద్ నగరానికి కూలీ పనులకు వెళ్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రైతులంతా ఎల్లంల పెద్దగుట్టపై కంకర కొడుతుండటం కరువు పరిస్థితులకు నిదర్శనం. కుటుంబాల పరిస్థితులు ఇలా ఉంటే ఇక పిల్లల చదువులు ఎలా సాగేదో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఎల్లంల గ్రామాలు. కరువు అనేది తప్పించలేని ప్రకృతి విపత్తే. అంతేకాని ప్రత్యామ్నాయం లేని ఉపద్రవమైతే కాదు. ఆ విషయం తెలిసి జనం మానాన జనాన్ని వదిలేసిన మన పాలకులు ఇకనైనా కళ్ళు తెరుస్తారా? చూడాలి.